హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనం అపర్ణ సినిమాస్ ఓపెనింగ్ వచ్చాం అనమాట. అండ్ అపర్ణాస్ అనే వాళ్ళు కన్స్ట్రక్షన్లో చాలా మంచి పేరు గానిచ్చారు. అండ్ ఇప్పుడు వాళ్ళు సినిమాస్లోకి వచ్చేసారనమాట. సో నల్లగండ్ల ఏరియాలో వీళ్ళు ఒక మాల్లో ఈ 7 స్క్రీన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. సో స్క్రీన్స్ ఎలా ఉన్నాయి, మొత్తం ఎలా ఉంది ఇంటీరియర్ అంతా ఇప్పుడు మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఫాలో మీ. ఇప్పుడు మీకు ఫస్ట్ స్క్రీన్ చూపిస్తాను అనమాట. స్క్రీన్ నెంబర్ 1 ఎలా ఉందో చూద్దాం. అండ్ స్క్రీన్ నెంబర్ 1 చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కంప్లీట్ గోల్డ్ ఎల్లో కలర్, అంటే లైక్ గోల్డెన్ కలర్ ఇచ్చారనమాట. సీట్ ఫినిషింగ్ కానీ అండ్ చూసుకోవచ్చు మీరు. థియేటర్ గోల్డ్ కలర్ ఫినిషింగ్, అంటే యాజ్ బ్యాక్లో మీరు చూసుకుంటే రిక్లైనర్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ నాకు తెలిసి ఒక కన్వీనియంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎట్ ఏ టైం ఒక్క ప్లేస్లోనే 7 థియేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంతకన్నా మూవీ లవర్స్కి నాకు తెలిసి ఒక మంచి ప్లేస్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. అపర్ణ వాళ్ళు రీసెంట్గా ఓపెన్ చేసిన థియేటర్స్ అనమాట. 7 స్క్రీన్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్క థీమ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో ఇదైతే మీరు గోల్డ్ కలర్ థీమ్ అయితే ఉంది ఇక్కడ. సో స్క్రీన్ 1 చూసారు. అండ్ ఇప్పుడు స్క్రీన్ 2 చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో స్క్రీన్ 2 అయితే మీకు కంప్లీట్గా బ్లూ కలర్ థీమ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఆల్మోస్ట్ చాలా బాగుంది. కొంచెం బ్లూ కొంచెం మంచి లుక్ ఉంటుంది కదా. సో స్క్రీన్ నెంబర్ 2 అయితే బ్లూలో ఇచ్చారు. అండ్ ఇందాక మీరు చూసుకోవచ్చు గోల్డ్ ఎల్లో కలర్ అయితే ఉంది స్క్రీన్ 1లో. సో దిస్ ఈజ్ స్క్రీన్ 2. సో స్క్రీన్ 3 వచ్చేసరికి టోటల్ కంప్లీట్ లగ్జరీస్ అనమాట. ఒక విఐపీ రేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ 50 సీటర్ ఉంది. అది ఎలా ఉంది ఏంటని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫాలో మీ. సో ఇది రిక్లైనర్ ఆటోమేటిక్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు లెఫ్ట్లో బటన్స్ ఉంటాయి. అండ్ జస్ట్ మనం బటన్ ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా కింద మీరు పొజిషన్ చూసుకోవచ్చు. రిక్లైనర్ ఎంతవరకు కావాలంటే మనకు అంతవరకు ఉంటుంది. అండ్ ఈజీగా క్లోజ్ చేసుకునే పాసిబిలిటీ కూడా చూపించారనమాట. అండ్ మీకు వెనక పొజిషన్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు నేను పొజిషన్ వెనక్కి వెళ్ళిపోతున్నాను. జస్ట్ ఒక సింగిల్ బటన్ ప్రెస్ చేస్తూ ఇలా వెనక్కి వెళ్ళిపోవచ్చు. అండ్ మనం సినిమా చూసేటప్పుడు మనకు కావాల్సిన పొజిషన్లో మనం సినిమా చూసుకోవచ్చు. అండ్ ఏదైనా ఎగ్జైటింగ్ ఉంది అనుకుంటే మూవీ డెఫినెట్లీ మనం ముందుకే కూర్చొని చూస్తుంటాం కాబట్టి ఈజీ బటన్. అండ్ ఇక్కడ మనకు ఒక కాలింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాడనమాట. ఏంటంటే జస్ట్ ఒక బటన్ ఉంటుంది. అండ్ ఆ బటన్ మనకు క్లిక్ చేయగానే ఇక్కడ వాళ్ళ అసోసియేట్కి కాల్ వెళ్ళిపోతుంది అనమాట డైరెక్ట్. సో దట్ మనం ఈజీగా సినిమా డిస్టర్బ్ అవ్వకుండా స్నాక్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకోవడానికి సో ఇంత లగ్జరీస్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్క్రీన్లో టోటలీ ఒక 50 సీటర్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా మీరు మీ ఫ్యామిలీతో విజిట్ చేస్తారనుకుంటున్నాను. మీకు దీంట్లో ఇంకొక చిన్న ఫెసిలిటీ ఏంటి ఇచ్చారంటే, జనరల్లీ మనం సినిమా అయిపోయిన తర్వాత ఇలా లేచి వెళ్ళిపోతుంటాం కదా. మనం వెళ్ళిపోయినా కానీ అది ఆటోమేటిక్గా దానికి సీట్ అది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అంత సెన్సర్ అయితే దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యూఎస్బీ సాకెట్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఒక్కొక్కసారి మన మొబైల్స్లో ఛార్జ్ ఉండదు. అండ్ హ్యాపీగా మనం ఛార్జ్ పెట్టేసుకొని మనం ప్రశాంతంగా సినిమా చూడొచ్చు అనమాట. లైక్ కొంతమందికి ఎప్పుడు ఛార్జ్ ఉండదు, వాళ్ళకి మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఈ సీటింగ్లో. సో మనం ఇప్పుడు ఈ ఏరియా ప్రజెంట్ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నది అయితే 4 to 7 స్క్రీన్స్ అయితే ఇక్కడ అనమాట. 4, 5, 6 and 7 మీకు థియేటర్స్ లోపల ఒక్కొక్కటి చూపిస్తాను రండి. సో ఇది టోటల్గా రెడ్ కలర్ థీమ్ ఇచ్చారనమాట. చాలామందికి రెడ్ కూడా చాలా ఇష్టం అనమాట. గేమ్స్ ఇలా నచ్చే వాళ్ళకి రెడ్ కలర్ థీమ్. అండ్ నార్మల్ సీటింగ్ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేషియస్గా కూడా ఉన్నాయన్నమాట. సీటింగ్ స్పేషియస్గా ఉన్నాయి. అండ్ థియేటర్ కూడా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. 4, 5, 6 and 7 ఇక్కడే ఉన్నాయి. మనకు అంటే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చిన వాళ్ళకి అట్ ఏ టైం అంటే మూవీస్ నచ్చే వాళ్ళకి, మూవీస్ లవర్స్కి చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఇప్పుడు 6 నెంబర్ స్క్రీన్లోకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూసుకుంటే టోటల్ వైలెట్ కలర్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి మంచిగా ఉంటుంది అనమాట. డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్క్రీనింగ్ మీరు చూసుకుంటే థీమ్స్ రెడ్ కానీ గ్రీన్ కానీ ఇక్కడ వైలెట్ కలర్ చూస్తే అసలు ఒక మంచి అట్మాస్ఫియర్ అనిపిస్తుంది నాకు థియేటర్ అయితే. జస్ట్ మనం ఇప్పుడు ఈ స్క్రీన్లోకి వెళ్తున్నాం కదా. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్క థీమ్ ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం గ్రీన్ కలర్ థీమ్ అనమాట. జనరల్లీ పిల్లలకి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. స్క్రీన్ మొత్తం గ్రీన్ కలర్ సీటింగ్ ఇచ్చారు. అండ్ థీమ్ అంతా గ్రీన్లో ఉందన్నమాట. సో యాజ్ యూజువల్ బ్యాక్ రిక్లైనర్ సీట్స్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ నార్మల్ సీటింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సార్ హాయ్, నేను ఇప్పుడే చూసాను యాక్చువల్లీ. స్క్రీన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఒక్కొక్క స్క్రీన్ ఒక్కొక్క థీమ్లో ఉండేసరికి మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఏంటి సార్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? రేపు 31వ తారీఖుని థియేటర్లు అన్నీ లాంచ్ చేస్తున్నామండి. మాల్ కూడా 31వ తారీఖునే లాంచ్ చేస్తున్నాము. మీరు అన్నట్టుగానే మీరు ఒక థీమ్తో ఒక్కొక్క ఆడియోలో ఒక్కొక్క థీమ్తో చేయటం జరిగింది. అంటే ప్రాక్టికల్కి ఎప్పుడైనా ఒక ఆడియోలో చూసి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి మనకు ఆడియోలో చూస్తే ఒక ప్రత్యేక అనుభూతి అండి. ఎక్కడ ఏ విషయంలోనే
మేము కాంప్రమైజ్ కావటం జరగల ప్రతి విషయంలో. అది ప్రొడక్షన్ కావచ్చు, సౌండ్, స్క్రీను, అయితే ఎకోస్టిక్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, అలాగే లాబీ, ప్రత్యేకంగా రెస్ట్ రూమ్స్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి మంచి ఎక్స్పీరియన్స్తో, మెమరబుల్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. 7 స్క్రీన్స్ అనేసరికి నాకు తెలిసి ఫ్యామిలీ వాళ్ళకి కానీ, ఎక్కువ స్టూడెంట్స్కి కానీ, యూత్ జాబ్ హోల్డర్స్ వీళ్ళకి అంటే అట్ ఏ టైం మల్టిపుల్ సినిమాస్ చూడడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఒకటి కాకపోయినా ఇంకొకటి చూసే అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకునండి మనమంతో మంచి ప్రోగ్రామర్లు కూడా ఉన్నారు మా దగ్గర. వాళ్ళ యూత్కి ఏ టైంలో వేయాలి, ఎటువంటి సినిమా వేయాలి, అలాగే ఫ్యామిలీస్కి ఏ టైంలో ఎటువంటి సినిమాలు వేయాలి, బిజినెస్ మ్యాన్కి ఏ టైంలో ఎటువంటి సినిమాలు వేయాలి, ఇక్కడ నాన్ తెలుగు ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం ఏ సినిమాలు వేయాలి, అన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సౌకర్యార్థం అన్ని దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది. సార్ టోటల్ ఎన్ని సిట్టింగ్ కెపాసిటీ ఏంటి, అసలు సౌండింగ్ గురించి ఒకసారి? టోటల్ ఈ 7 ఆడీస్ కలిపి 1208 సీట్లు ఉన్నాయండి, ఇంక్లూడింగ్ రిక్లైనర్స్. అన్నిటికంటే చిన్న ఆడి నెంబర్ 3, అది విఐపి ఆడి. అందులో 52 అన్ని రిక్లైనర్లే ఉన్నాయి. అన్నిటికంటే బిగ్గెస్ట్ అంటే 296 సీట్లు. ఆప్షన్లు ఉన్నాయండి, చిన్నవి పెద్దవి అన్ని ఆప్షన్లు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం అపర్ణ థియేటర్స్ ప్రోగ్రామింగ్ మేనేజర్ తోటి ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ టోటల్ ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 7 స్క్రీన్స్ అండి. ఏంటి స్పెషాలిటీ? ఈ స్క్రీన్ స్పెషాలిటీ వచ్చేసి అన్ని స్క్రీన్స్ ఎక్విప్డ్ విత్ డాల్బీ అట్మాస్ సిస్టమ్స్ అండ్ స్క్రీన్స్ ఆర్ 4K లేజర్ ప్రొజెక్టర్ స్క్రీన్స్. అండ్ ఈ స్క్రీన్లో చూసుకుంటే చాలా లగ్జరీస్గా కనిపిస్తుంది. ఈ స్క్రీన్ స్పెషాలిటీ వచ్చేసి విఐపి స్క్రీన్. ఇది ఓన్లీ 52 సీటర్ స్క్రీన్. దీంట్లో మొత్తము ఓన్లీ రిక్లైనర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఈ స్క్రీన్ యొక్క ఫెసిలిటీస్ ఏంటంటే వీ హ్యావ్ ఛార్జింగ్ పాయింట్స్ ఎట్ ద సీట్స్. అండ్ మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడే ఛార్జింగ్ పాయింట్స్లో ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. తర్వాత మీరు సీట్ కాల్ అనమాట, ఇక్కడి నుంచే మీరు స్నాక్ కౌంటర్లో ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటే ఇక్కడ సీట్లో బెల్ రింగ్ చేస్తే మా అసోసియేట్ వచ్చి మీ దగ్గర ఆర్డర్ తీసుకొని డైరెక్ట్లీ మీ దగ్గర ప్రొవైడ్ చేస్తారనమాట. అది రిక్లైనర్ పొజిషన్స్ కూడా మనకి ఈజీగా ఆటోమేటిక్గా చేంజ్ చేసుకునే. రిక్లైనర్ పొజిషన్స్ కూడా మీరు కూర్చున్న తర్వాత ఇన్ కేస్ మీరు బ్యాగ్ తీయడం మర్చిపోతే యూ హ్యావ్ ఫెసిలిటీ దట్ అదే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఆటోమేటిక్ మళ్ళీ సెట్ అయిపోతుంది, నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇది థియేటర్స్ టోటల్ నియర్ బై ఏ ఏరియాస్ని కవర్ చేస్తుంది మోస్ట్లీ, అంటే ఆడియన్స్కి రావడానికి వాళ్ళకి ఏ ఏరియాస్ వాళ్ళకి? ఇది ఐటీ టెక్ ఏరియా మొత్తము, గచ్చిబౌలి అండ్ తర్వాత లింగంపల్లి, మాదాపూర్, చందానగర్, నానక్రామ్గూడ, గోపన్పల్లి, ఈ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది. ఈ ఏరియాస్ వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 స్క్రీన్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ వాళ్ళకి నచ్చిన మూవీ ఇక్కడ చూడొచ్చు అని అనుకుంటున్నారు. వాళ్ళకి నచ్చిన మూవీ చూడొచ్చు. విజువల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆడియో ఎక్స్పీరియన్స్ 100% వాళ్ళకి హై క్వాలిటీలో ఇవ్వడానికి మేము ఇదంతా సిద్ధం చేసాం వాళ్ళ కోసమే ఇది. సో ఎప్పటి నుంచి ఇది మొత్తం అంటే అవైలబిలిటీలో? 31st of May వీఆర్ ప్లానింగ్ టు ఓపెన్. ఓకే.